మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ప్రతి మంత్ కూడా వింటూ వస్తున్నాం కదండి. మరి ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన పర్వదినాలు, విశేషాలు ఏంటి ఆగస్టులో, ఈ వివరణ అంతా కూడా క్లుప్తంగా తెలపడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు ప్రతి నెల కూడా మా ప్రేక్షకుల కోసం వచ్చి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఆగస్టు మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టలు ఏంటి, విశేషాలు ఏమున్నాయి, పర్వదినాలు ఏమున్నాయి, అలాగే రాశుల వివరణ. సో ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న విశేషాలు, పండగలు, పర్వదినాలు మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ అక్కడ నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ 2 వర్షన్స్ చూసుకుందామండి. ఫస్ట్ ఆగస్టు మంత్ మనకి సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అవుతుందండి. సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య, చతుర్థి మధ్య ఈ టోటల్గా మంత్ ఉందని మనం చెప్పుకోవాలండి. ఇందులో చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి గుర మౌఢ్య త్యాగం అంటారు. ఇప్పటిదాకా మోడం నడుస్తుందండి. ఈ మోడంలో పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత శుభకార్యాలు కొన్ని నిషేధించబడినాయి కాబట్టి వివాహాలు లాంటివి ఇప్పుడు మోడం అయిపోతే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వరమహాలక్ష్మి వ్రతాలు, హోమాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అనగానే మనకి పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకి వరమహాలక్ష్మి వ్రతం అందరికీ ఇష్టమైనది. మనకి అది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే 21st వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకి నాగ పంచమి కూడా ఉందండి. ఇది 17వ తారీఖు ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి, నాగ పంచమి అంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన జంజాలు మార్చుకుంటూ ఉంటారండి. రాఖీ పౌర్ణమి అంటుంటారు. తర్వాత గాయత్రి మాత పుట్టినరోజు అని ఉంటారు. యజుర్వేదం వాళ్ళంతా జంజాలంతా మార్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసే వాళ్ళకి. నెక్స్ట్ మనకి లాస్ట్లో అగైన్ సంకటహర చతుర్థితో ఈ మాసం అంతా ముగిసిపోతూ ఉందండి. ఇందులో ఈ విధంగా అనేక రకాలైన పండగలు, విశేషాలు, చాలా విశిష్టతలన్నీ కలిగి ఉన్నారండి. సో ఇది అంతా ఒక పక్కన అయితే, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాలు మారే వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారండి. తర్వాత సెకండ్ గ్రహం కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి ఆగస్టు 5th. అంటే ఆగస్టు 1st, 2nd, 5th 3 గ్రహాలు మారుతున్నాయి. ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు మారుతున్నాయి. సో టోటల్గా ఇలాంటి పర్వదినాలు కలిగిన ఈ శ్రావణ మాసంలో 4 గ్రహాలు మారటం వల్ల మనకి 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. గురుగారు మరి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశి వారికి ఆగస్ట్ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది? సో ఫస్ట్ స్ట్రైట్ లైన్, అంటే మనకి ఎక్కువ టైం ఉండదు కదండి. 2 ముక్కలు చెప్పానండి అని చాలా మంది అడుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఈ మంత్ అంతా తటస్థంగా ఉంటుందండి. అంటే అంత పెద్ద ఛాలెంజింగ్గా ఉండదు, అంత పెద్ద ఆప్టిమిజంగా కూడా ఉండదు. వీళ్ళకి విపరీత వేదాన్ని కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయండి. అంటే వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపించాల్సిన గ్రహానికి వేరే కొన్ని గ్రహాలు అడ్డు రావటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడదన్నమాట. అతిగా ఉండదు. అందుకని ఏదున్నా కానీ ఇప్పుడు సన్లైట్ డైరెక్ట్గా వచ్చి పడితే ఏదైనా అడ్డం ఉంటే పడేది వేరు కదండి. అలానే వీళ్ళకి మంచి చెడు రెండింటికి కూడాను, ఒక గ్రహం మంచి చేయాలి అనుకున్నా కానీ అంటే ఆటంకాలు ఉన్నాయి. అలానే చెడు చేయాలనుకున్న గ్రహానికి కూడా ఆటంకాలు ఉండటంతో వీళ్ళకి ఈ మంత్ అంతా సాధారణంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క గ్రహం డీటెయిల్గా చూసుకునే ముందు వీళ్ళు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారండి. కొంచెం గమనించుకోవాలి. ఈ మధ్య రీసెంట్గా మేషరాశి వాళ్ళకి సంబంధించిన కాల్స్ ఎక్కువగా రావటం, ఫ్లో స్టార్ట్ అయింది నాకు లాస్ట్ 1 month 2 months నుంచి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఎక్కువగా ఉన్నారు. ఆదాయం అనేది సరిగా రావటం లేదు. తర్వాత అనుకున్న పనులు త్వరగా ముందుకు అవటం లేదు. కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్ పని కానీ స్టార్ట్ చేస్తే అందులో పెద్ద ఉత్సాహంగా లేకుండా, లాభాలు లేకుండా ఉంది. మెయిన్ ధన ప్రవాహం అనేది వీళ్ళకి లేదు, ఆగిపోయి ఉంటుంది. లేదంటే విపరీతంగా ఖర్చులు అయిపోతున్నాయి. ఈ యొక్క సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారండి. అది ఏలినాటి శని యొక్క ప్రభావం తెలుసుకొని చక్కటి తగు పరిష్కారాలు చేసుకుంటే సమస్య తీవ్రత చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి. ఇది మనం పక్కన పెడితే ఈ మంత్లో మీరు ఎప్పుడైతే ఈ 4 గ్రహాలు మారినాయి వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూసుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. మనం పేరు బలం బట్టి చూసుకుంటే చూ, చే, చో, లాలి, లూలో, ఆ అన్న అక్షరాలంతా ఇందులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ బాగా మోస్ట్ పాపులర్ అయిన పేర్లు.
అవి వీటి కింద వస్తాయని గమనించుకోవాలి. మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి చిన్న చిన్న వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకున్నాం అనుకోండి, మనోరుచం ధనలాభం ధన ప్రాప్తిం విపత్తిం అంటారు. మనోరుజం అంటే మానసికంగా చాలా టెన్షన్స్ ఉంటాయి. అలానే ధనలాభము విశేష ధనలాభం, ధనం అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే విపత్తిం ఆపదలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందాక ముందుగా చెప్పుకున్న ప్రకారంగా ఇది ఏది జరిగినాక వాళ్ళకి లో ఇంటెన్సిటీ చాలా తక్కువ మోతాదులో వీళ్ళకి అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వేద విపరీత వేద కాన్సెప్ట్ ధన ప్రవాహం కానీ విపరీతంగా ధనం కూడా ఏమి రాదు. అలానే ఆపత్తులు ఉన్నాయని కానీ విపత్తులో ట్రబుల్స్ అని కానీ అవి కూడా ఎక్కువగా ఏమి రావు. ఒక మోడరేట్గా నార్మల్గా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ముఖ్యంగా మనకేం చెప్తామంటే 5వ స్థానంలో సూర్య భగవానుడు అంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధనవయం బుద్ధి చంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్తారు అంటే గురుగారు ఏంటి మొత్తం అర్థం? ఇది అంటే మనకేం చెప్తారంటే శారీరకంగా అలసట ఉంటుంది ఒకటి. తర్వాత మనస్తాపం అంటే ఏమంటారు, ఏదో ఒక టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ధనవ్యయం ఉంటుంది. బుద్ధి చాంచల్యం అంటే మనసు అనేది నిలకడగా ఉండదు అని చెప్తుంటారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ మైండ్ అంటారు చూడండి. జనరల్గా మనకి ఏం చెప్తారంటే ఇది మనకు సాంస్క్రిట్లో చెప్పిన మీనింగ్ అండి. ధన ప్రవాహం అయితే బాగుంటుంది. బట్ ఇన్ రియల్ లైఫ్లో నాకు వచ్చిన కేసులు చూసుకుంటే ఈ టైంలో మనకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. అంటే టూ మచ్గా మూవీ చూడటం, టూ మచ్గా మొబైల్ చూడటం, టూ మచ్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవటం, గ్యాంబ్లింగ్ చేయటం, అలా బుద్ధి చాంచల్యం మైండ్ అనేది స్థిరంగా ఉండకుండా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందని మనకి ఎక్కువ చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే టయాన్ని ప్రెషర్స్గా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అనవసరమైన గురించి పెట్టాల్సిన దానికంటే ఎక్కువగా డబ్బులు పెట్టడం, చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేస్తే ధనం పోతుంది. రెండోది మనకు రావాల్సిన రిజల్ట్ కూడా రాదు. కాబట్టి ఇది కొంచెం గమనించుకోవాలి. నెక్స్ట్ వీళ్ళకి కుజుడు మారుతూ ఉన్నారండి. కుజుడు 3వ స్థానంలో మారటం ఇది మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇందులో మనకేం చెప్తారు, ఏ విధంగా మంచి ఆరోగ్య నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే కుజ అంటారు. అంటే 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీలు ఫంక్షన్లు చూస్తూ ఉంటారు. అర్ధలాభ అంటే ధనలాభం ఉంటుంది. నెక్స్ట్ పుత్ర సౌఖ్యం పుత్రులతోటి ఫ్రెండ్స్ అంతా బాగుంటారని చెప్పుకోవచ్చు. ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రాశి వాళ్ళకి జాబులు రాకపోయినా లేదంటే ఏదన్నా విషయంలో వీళ్ళకున్న టాలెంట్ క్రియేటివిటీ బయటకు వచ్చేసి 10 మంది చేత గుర్తింపు రాకపోయినా ఈ టైంలో ఇది బెస్ట్ టైం వీళ్ళకని మనం చెప్పుకోవచ్చు. మెయిన్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఫాదర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి శుక్రుడు చూద్దామండి. శుక్రుడు అగాని వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. మనం ఇందాక సూర్యుడు ఇబ్బంది పెడుతున్నారు, మధ్యలో కుజుడు మాత్రం బాగున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనకి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. సో ఏ ప్రకారంగా చెప్తారంటే విరోధ శత్రుపీడం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో ధారాపుత్ర ద్వేషై షష్ఠే భృగునందనే అని చెప్తారు. దాని అర్థం ఏంటంటే విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు, బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు చేస్తే కలిసి రావు, మెయిన్ భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ మనకి కామన్గా చెప్పుకుంటే బంధువులతోటి తర్వాత రిలేటివ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో పాజిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి ఎవరైనా లవ్ రొమాన్స్ ప్లేజర్స్ అవి చేసుకునే వాళ్ళకి లగ్జరీ ఎక్స్పెన్స్ చేసే వాళ్ళకి అవంతా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి కొంచెం బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ డిసిప్లిన్ ఉంటే ఈ మంత్ అంతా చాలా బెస్ట్గా ఉందని మనం తెలుసుకోవచ్చు అండి. గ్రహాల పరంగా ఇలా ఉంది అని తెలియజేసి నక్షత్రాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి? నక్షత్రాలు అశ్విని భరణి కృతిక 3 నక్షత్రాలు. ఇందులో అశ్విని నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్లో హోల్ మంత్ అంతా చూసుకుంటే వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సక్సెస్ ఉంటారు. నెక్స్ట్ ధన ప్రాప్తి, ధనం అయితే ఏదో ఒక విధంగా వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళకి తగినంతగానో లేదంటే ఎక్కువ మొత్తానికి ధనం అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకోవాల్సింది వీళ్ళకి మెయిన్ 3 ముఖ్యంగా నెగిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి బంధనము కలహము రోగము చూపిస్తుందండి. అంటే బంధనం అంటే వీళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఫ్యూచర్ ఉంటుందా లేదంటే అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా, నెక్స్ట్ మనం ఇండియాలో ఉంటే బాగుంటుందా అబ్రాడ్లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా బిజినెస్ చేయకపోవద్దా, నచ్చిన అబ్బాయి ప్రపోజల్ వచ్చింది అసలు చేసుకోవాలా లేదా, ఇవి కూడా వస్తుంటాయి నా కాల్స్ అప్పుడప్పుడు. ఈ క్లమ్జీ మైండ్ తో సందిగ్ధంలో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు. అది ఈ టైంలో ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే బాగుంటుంది.
అలానే కలహం, గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గొడవలతో మళ్ళీ బంధించబడినటువంటి పరిస్థితులు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా నెక్స్ట్ భరణి వాళ్ళకు కూడా జయప్రదంగా ఉంటుంది ఫస్ట్. అగైన్ వీళ్ళకి కూడా కలహము, బంధనము, రోగము చూపిస్తూ ఉంటుంది. భయం కూడా పడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువ. కృతికా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. అగైన్ వీళ్ళకి కూడాను కలహము, గొడవలు అవుతుంటుంది, బంధించబడినట్లు పరిస్థితులు ఉంటుంది, ప్లస్ భయపడే పరిస్థితులు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఇందులో భరణీ నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రం వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో ఆటంకాలతో కూడుకొని పనులు అవుతూ ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ వీళ్ళకి బుధుడి యొక్క ప్రభావం ఉండటంతో ప్రతి ఒక్కరికి బుద్ధి నాశనం, సరైన డెసిషన్ తీసుకోలేక రాంగ్ చాయిస్ తీసేసుకునే అవకాశం, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మనం మొదట్లో కూడా చెప్పుకున్నామండి. ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటంతో వేరే కారణాల వల్ల బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది నిలకడ ఉండదు సూర్యుడి వల్ల అని చెప్తారు. అయితే దీనికి బుధుడు కూడా యాడ్ అవడంతో రాజు ఏదైతే డిసైడ్ చేస్తారో జనాలందరూ కూడా అదే విధంగా వెళ్తూ ఉంటారు. మన మైండ్ అనేది రాంగ్ నాలెడ్జ్ తీసుకొని అటు వెళ్ళిపోయింది అనుకోండి, మిగతా అంతా అటు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందుకని ఈ టైంలో కొంచెం ఇంటెలిజెన్స్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ సహాయం తీసుకోవటం, తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ బాగుంటుందండి. తప్పకుండా. మరి ఇండివిజువల్ గా ఈ మేషరాశి వారు ఏం పరిహారాలు పాటించాలంటారు గురుగారు? వీళ్ళకి పరిహారాలు ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవడం చాలా ముఖ్యం. రెండవది, ఈ రాశితో పాటు నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, చాలా మందికి మొన్న కూడా రియల్ టైం ఇన్సిడెంట్ జరిగింది. ఎవరు గురువు గారు మీ యొక్క ప్రిడిక్షన్ తప్పు అని మెసేజ్ పెట్టారు. వీళ్ళెవరు బాబు ఎంత స్ట్రాంగ్గా పెడుతున్నారు ఏంటని నేను చూసేసుకుంటే ఏంటని ఇష్యూ అడిగితే బిజినెస్ చేశానండి, లాస్ వచ్చిందండి, మీరు నాకు బిజినెస్ చేయొచ్చు అని చెప్పారు. సహజంగా వస్తుంది. ఏంటని ఒకసారి నేను మళ్ళీ హిస్టరీలో చూసుకుంటే వాట్సాప్లో ఉంటుంది కదా, అమ్మ ఏలినాటి శని నడుస్తుంది, ఏలినాటి శనిలో ఎందుకు స్టార్ట్ చేశావు? నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, ఈ ఏలినాటి శనిలో మీరు ఉద్యోగం చేసుకున్నా ఇబ్బందులు తప్పదు, బిజినెస్ చేసుకున్నా తప్పదు. ఎందుకంటే శని యొక్క ప్రభావం ఉంటుంది మీకు. అందులో ఆ కామెంట్లో నేను పెట్టిన దాంట్లో ఉంది, అది దాంట్లో ఇదిగో అమ్మ ఇక్కడ ఉంది చూసుకో అమ్మ, కొంచెం ఆగి స్లోగా వెళ్ళాలి, కొత్తగా బిజినెస్లో పెట్టకూడదు, కొత్తగా ఫ్రెండ్షిప్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతిసారి రిపీటెడ్గా నా వీడియోలు అన్నింటిలో చెప్తూనే ఉంటాను. ఏలినాటి శని ప్రభావంతో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఇదే ఏలినాటి శనికి సంబంధించిన వేరే రాశులు ఉంటాయి. ఏమేమి రాశి అనుకుంటేనండి, మనకి మీనరాశి, కుంభరాశి, లేదా అష్టమ శని నడుస్తున్న సింహరాశి, అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుస్సు రాశి. ఇవి మాట్లాడి రాసులు కూడా నా బుర్రలో నిండిపోయినాయి. అందుకని నైట్ లెగిసినా కానీ ఈ రాసులు వస్తుంటాయి. ఎక్కువ కాల్స్ ఇక్కడి నుంచో వస్తుంటాయి కాబట్టి అండి. అందుకని ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఈ రాసుల వాళ్ళు ఉన్నా కానీ కేర్ఫుల్గా ఉండండి. 1-2 సార్లు జాతకాలు చక్రాలు చూపించుకొని బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ గా చెక్ చేయించుకుంటే బాగుంటుంది కదా గురుగారు, ఏ వేలో వెళ్ళాలి ఎట్లా అనేది, ఇలా లాస్ అయ్యే బదులు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంతకుముందు ఆల్రెడీ మనం సంపాదించుకుంది కదా, ఇంతకుముందు సంపాదించుకుంటే అట్లీస్ట్ మనం బ్యాంకులో పెట్టుకుంటే కొద్ది గొప్ప వస్తుందండి. ఇప్పుడు పెట్టుకొని ఏదో చేసేది డబ్బులని పోగొట్టుకుంటే ఇట్లా డబ్బులు 2 million, 3 million, 10 crores, 15 crores పోగొట్టుకుని అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళకి చూస్తే కరెక్ట్గా ఇదిలా ఉంటాయి, ఏలినాటి శనులు అవి ఇవి ఉండేసి తెలవకుండా పాపం పెట్టేసుకుంటారు. స్టార్ట్ చేయొద్దు అని చెప్తారా గురువు గారు, లేకపోతే ఏదన్నా దానికి పరిహారం ఆల్టర్నేట్ ఏమైనా చెప్తారా? ఈ ఏలినాటి శనిలో అంత ముందు ఉన్నాయి చేసుకుంటే బెస్ట్ అని చెప్తారు. కొంతకాలం ఆగండి, ముందుకు వెళ్ళకండి కొంచెం అని అలా చెప్తారు. రెండోది, ఏలినాటి శనిలో రిహార్సల్స్ బెస్ట్ టైం. మీరు బిజినెస్ చేయాలనుకోండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అలా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మన పెద్ద చేపను పడడం చిన్న ఎర వేసినట్లు అలా ఎరేసుకోవటం. మళ్ళీ ఇందులో ఫిక్స్డ్ అసెట్లు కొంటే చాలా కలిసి వస్తుందండి. చాలామందికి ఏలినాటి శనిలో ఇల్లు కొన్నా లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి అనమాట. భూమి కొని అక్కడ పక్కన వేసిన అంటే చేయొచ్చండి, మనం బిజినెస్ చేయొచ్చు. బట్ అది చేసే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. బిజినెస్ అనగానే ముందు అందరూ హోటల్ బిజినెస్ పెట్టేసుకుందాం, ఈజీ కదా, ఇంట్లో తింటుంటాం కదా అని రకరకాల థియరీతో వచ్చేసి అక్కడ డబ్బులు పోగొట్టుకునే చాలా మంది ఉంటారు. లేడీస్ అయితే ఎక్కువ బుటిక్ బిజినెస్ పెట్టేసుకున్నాం అంటే ఇమ్మీడియట్గా అక్కడ చూసి పెట్టుకుంటారు, తర్వాత లాస్ట్లో వచ్చేస్తుంటారు. చూసుకోవాలి వాళ్ళకి జాతకానికి ఏది బిజినెస్ పడుతుంది, ఎలా చేసుకోవాలి, ఏ స్టైల్లో బిజినెస్ చేస్తే ఉంటుంది. ఫైనల్గా అందరికీ డబ్బులు కావాలి కదండి, బిజినెస్ అనేది కాదు కదా. ఎలా చేస్తే అసలు హోల్ జాతక చక్రంలో మనీ సోర్స్ ఎక్కడుందో తెలుసుకోవాలి. గురువుగారు, మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురువుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years
+or- 5 years, అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి. మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి. మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.